LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. వ్యభిచార కోపంలో నలిగిపోతూ తమకు న్యాయం చేయాలంటూ ఒక బాలిక మీడియాను ఆశ్రయించింది. ఆ వీడియో వైరల్ అవడంతో ప్రభుత్వంతో చలనం వస్తుందా లేదనేది ఒకటైతే, ఆ బాలికకి మహిళా సంఘాలన్నీ అండగా నిలిచాయి. రక్షణ కల్పించాలి, న్యాయం చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం విజయవాడ బాలిక వచ్చింది. ప్రస్తుతం అమ్మాయి మనతో ఉంది. ఆమెతో మాట్లాడడం. అమ్మ, ఏం జరిగిందంటే మీరు మొత్తం అంతా చెప్పారు, వివరంగా ఉంది, కానీ అసలు ఏం జరిగింది? నన్ను బలవంతంగా వ్యభిచారం చేసి నన్ను నా కూతురిని చంపించేదని బెదిరించింది భారతి. నేను ఇంకా వ్యభిచారం చేయనంటే నేను ఎక్కడ పడితే అక్కడ తిరిగానండి. ఎస్పీ గారి దగ్గర నుంచి, డిఐజీ గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మొత్తం అన్ని తిరుగునే వచ్చినా నాకు ఎక్కడ న్యాయం జరగలేదండి. ఆఖరికి తులసి మేడం అన్న మనిషి ఒక్కలే నాకు న్యాయం చేశాను. ఆ వీడియో బయటకు వచ్చినా సరే ఎవరిప్పటికీ నేను కాకినాడలో కూడా ఇలా వాయిస్లు ఇచ్చానండి. వాయిస్లు ఇచ్చిన ఒక్కరు కూడా మీడియా వేయలేదు. భారతి భయపడిపోయి ఎవరు వేయనన్నారండి. వేయనంటే తులసి మేడం వేసాక మేడం గారు అడిగారండి, వాయిస్లు ఇచ్చామంట కదమ్మా వేసారా అని అడిగితే, వేయలేదు మేడం ఇప్పటికేనండి, ఇప్పటికే వేయలేదని చెప్పి మేడం కూడా అడిగారండి. ఇంకెళ్ళాక అని చెప్పి మేడం గారి దగ్గర పంపించారు. ఎంతకాలం నుంచి మీరు ఈ కోపంలో ఉన్నారు? అంటే భారతి పరిచయం ఎంతకాలం అయింది? ఎంతకాలం నుంచి వ్యభిచారంలో మిమ్మల్ని ఉపయోగిస్తుంది? 5 సంవత్సరాల నుంచి ఉన్నానండి. నేను ఉన్నానండి. 5 సంవత్సరాల నుంచి ఉండి ఇలా నానా నరకం అనిపించుకుంటూ కూర్చున్నానండి. అక్కడే బయటకు రావడానికి కూడా నాకు దారి లేదండి. బయటకు వస్తుంటే ఇటు నుంచి అబ్బాయి వచ్చి ఏం చేస్తాడని భయం అండి. రోడ్డు మీదకి వెళ్దామన్నా సరే ఎక్కడి నుంచి ఎవరు వచ్చి ఏం చేస్తారని అది భయం అండి. ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోదాం సరే మా పిల్లలు ఒకటి అడ్డం పెట్టుకుని చంపేస్తానని చెప్పి అది బెదిరిస్తుందండి. అందువల్ల ఇంకా అక్కడ 5 నెలల నుంచి బందీగా ఉండి ఏదో నాకు ఇష్టం లేకుండా ఒక బానిస చేస్తే చూడండి, నా రక్తమాసం అలా అమ్ముకొని ఆవిడ చల్లని నన్ను అటాక్ చేసింది కూడానండి. యాక్సిడెంట్లు అయినాయండి, చాకులతో కోసేయడం, మనుషుల దగ్గర లేకపోతే కనుక చేసేది చాలా చేసిందండి. ఉన్నాయి నా దెబ్బలు ఇప్పటికీ ఉన్నాయండి ఒంటి మీద. ఎంతకాలం నుంచి మీరు బయటకు వచ్చి పోరాటం చేస్తున్నారు? 6 నెలలు అవుతుందండి. 6 నెలల నుంచి నేను తిరగని చూడలేదండి. ఎక్కని మెట్టలేదని, ఎండ లేదు కొండలేదు, తిండి తిప్పేలాగా చండి పిల్లతో నేను నా స్నేహితురాలు అలా తిరుగుతూనే ఉన్నామండి. ఎవరు నాకు సహకరించలేదు, నాకు న్యాయం చేయలేదండి. ఏమని అడిగితే తిరిగి నన్ను జైల్లో వేస్తానని అంటున్నారండి. నేనేం తప్పు చేశాను నన్ను జైలు వేయడానికి? తప్పని మనిషిని నిలబెట్టడం తప్పండి. అది ఎలా అవుతుందండి? అప్పటికన్నానండి, సరే మేడం మీరు ఎక్కడ మొన్న ప్రతిపడేసే మేడం అన్నారండి. మళ్ళీ నువ్వు ఇంకో పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి నా దగ్గర కాకపోతే ఇంక ఎస్ఐ దగ్గర పంపిస్తారా? నీ పరువు అయి తీసుకుంటున్నావు, నీ బిడ్డ ఉంది, పరువు పొద్దురే పొద్దురు అన్నది లోకల్, నీ బిడ్డ బ్రతకాలి కదా అని అన్నారండి. అలాగైనా సరే నేను మానలేదండి. ఎందుకంటే నాకు నేను నిజాయితీగా ఉన్నాను కాబట్టి, నేను నిజాయితీ పోరాడుతున్నాను కాబట్టి వెనక ముందు దండలాగా నేను నా ఫ్రెండ్ ఒక్కటే చేస్తాను. అందరూ అనుకున్నారండి మా వెనకతలు ఎంతోమంది ఉన్నారు, అందరూ చేస్తున్నారు. సత్యప్రమాణం చెప్తున్నాను, మా వెనకతలు అన్నది ఎవరు లేరు. నేను నా ఫ్రెండ్ ఇంత పోరాడు చేసుకుంటే ఇంత కాళ్ళ మీద నిలబడితే ఇక్కడ దాకా వచ్చానండి. నేను న్యాయం జరుగుతుందని ఇక్కడ దాకా వచ్చాను. న్యాయం చేసే ఉంటారని నేను చేసుకుంటూ వచ్చాను. మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉండి ఉంటారు? 5, 6 వస్తారండి, పోతుంటారు. ఎక్కడి నుంచో పైనుంచి వస్తారండి. అనకాపల్లి, వైజాగ్ ఇలా చాలా వస్తారండి. కాంట్రాక్ట్కి ఇలాగ 50,000 ఇస్తారని చెప్పి నెలకే ఉండి ఒక 10 నెలలు, 2 నెలలు, 3 నెలలు ఉండి వెళ్ళిపోతారండి. ఇప్పుడు కూడా మొన్న నేను వచ్చేయడం కూడా 3, 4 ఉన్నారండి. మన మేడం చెప్తేనే అదే అక్కడ జీప్ ఎక్కడ సౌండ్ వేస్తారండి. ఆ జీప్ సౌండ్ వేసారని అన్నీ దోగబెట్టద్దండి మనుషుల్ని. లోపల సీక్రెట్ రూమ్స్ ఉన్నాయని చెప్పాను అప్పటికి నేను ఎస్ఐ మేడం గారికి. అక్కడికి వెళ్ళినా భారతి ఏంటి ఇందులో దాక్కుంటారంట కదా, అందులో దాక్కుంటారని చెప్పి ఎస్ఐ మేడం మౌనిక గారు భారతిని అడిగారంటండి. మరి ఎంక్వైరీ ఎప్పుడు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే సీక్రెట్గా పట్టుకుంటారు కానీ ఇలా డైరెక్ట్గా అడగారు కదండి. సరేనే అయిపోయిందండి. ఇప్పటికి కూడా ఆవిడ ఇంట్లో అభిచారం జరుగుతుందండి. జ్యోతి అన్న అమ్మాయిని, సత్య అన్న ఆవిడని ఉంచుకుందండి. ఇప్పుడు రాజీ అన్న అమ్మాయి వస్తుందలేదు తెలియదండి. ఇప్పుడు ప్రజెంట్ 2 ఉన్నారండి. ఎవరైనా పోలీసులు వచ్చారంటే గోడ దూకి ఇచ్చేద్దండి, వెనకాల గేట్ నుంచి పంపించేద్దండి. భారతి అయినా ఇంకా ఎవరైనా ఇటువంటి పనులు చేసేవారు ఇంకా ఉన్నారు అక్కడ? టీం ఉన్నారండి. సరోజ ఒకలండి, లత ఒకటి, వాణి ఒకరు, సన్నీ అదే లక్ష్మి ఆవులండి, భారతి. ఈ 5 కొంపలు జరుగుతాయండి అక్కడ. అదిని ఇటువైపు దర్గా సెంటర్ నుంచి మట్టివారి ఇంటివైపు వస్తే చెవిటిమని ఒకటి, కుమారి అన్న ఆవిడ కూడా చేయించుతున్నారు. మొత్తం 7 కొంపలు జరుగుతుందండి అక్కడ. విచారం బీభత్సంగా అక్కడే జరుగుతుంది. అంటే ఇంకొక వార్త కూడా బయటకు వస్తుంది, భారతికి సన్నీకి ఇద్దరికి మధ్య ఉన్న గొడవ వల్లే నువ్వు బయటకు వచ్చావు, సన్నీని వెనకాతలు ఉన్నాడు మొత్తం బయటకు తీసుకొచ్చాడు వార్త జరుగుతుంది. ఏం చెప్తారు దాన్ని? సన్నీ ఇప్పుడు భారతికి సన్నీ బాబాయ్ అవుతాడండి. అలా ఆవిడ పిన్ని అంటదండి. ధనమ్మ అన్న ఆవిడ అత్త అంటదండి.
అత్త పిన్ని బాబాయ్ అన్న వాళ్ళు నా వైపుకి వెళ్ళి వస్తారండి. ఇప్పుడు చిన్న గొడవ ఏంటంటే ఇప్పుడు భారతి పిన్ని ఇది కావాలి అది కావాలంటే వాళ్ళు అక్కడికక్కడ సెటిల్మెంట్ చేసుకుంటారు, వెంటనే కలిసిపోతారండి. ఇప్పుడు నేను వెళ్ళి ఇప్పుడు ఇలా కావాలన్నా సాయం కావాలని అడిగితే భారతి చెప్పరండి. భారతి చెప్తే నన్ను చేయనిస్తారండి. ఇప్పుడు దాకా నేను ఇక్కడ దాకా రావాల్సిన పని ఉంటుందండి. ఆలుగాని కనకథలు ఉండి పాటికి అక్కడే చూసుకుంటానండి. ఇంతలా నేను చేసుకోనండి. వాళ్ళందరూ ఒకటే అండి. చిన్న గొడవ వచ్చినా ఏ పండుగ వచ్చినా కలిసిపోయేది ఒకటే. నేను నా ఫ్రెండ్ తప్ప నా వెనకలు ఎవ్వరు లేరని అందరూ అదే అనుకుంటున్నారని. అది మాత్రం తప్పండి అనుకోవడం. ఇప్పుడు ఎటువంటి న్యాయం మీరు కోరుకుంటున్నారు? నేను 5 సంవత్సరాలు చిత్రహింసలు పడినప్పుడు భారతి కంటే ఎలా నేనెంత బాధపడిన భారతి కూడా అంతే బాధపడాలండి. అలాగే బాధపడి నా ఈ చెక్ బుక్ పేపర్స్ అవన్నీ ఉన్నాయండి, అవి నాకు రప్పించేయాలండి. ఇప్పుడు నా ఎదురుండి చింపేసినా పర్లేదండి, నాకు అందు మించి ఏం వద్దండి. నాకు ప్రాణహాని కూడా ఉందండి. నా ప్రాణహాని కూడా అవి వాళ్ళే కల్పించుకోవాలండి. నాకు ఇంకా అందు మించి నాకు ఏం వద్దండి. మేడం, మీరు చూస్తున్నారు, ఒక అమ్మాయి బయటకు వచ్చి తన ఆవేదన వ్యక్తం చేసింది. లోకల్ పోలీసులే వాళ్ళకి సహకరిస్తున్న పరిస్థితి. ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు, ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు, కానీ ఎవరు కూడా న్యాయం చేయలేదు. ఈరోజు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి, మళ్ళీ మహిళా సంఘాలను తోడుగా నిలబడుతుంది. ఏం చెప్తారు? నిజంగా ఇది చాలా దురదృష్టకరమైన విషయం అండి. చెప్పాలంటే కూడా అమ్మాయి చెప్తున్న విషయాలు విన్నప్పుడు మనసు చాలా కదిలిపోయింది. చాలా కష్టం అనిపించింది మనసు కూడా. నేను చెప్తా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు శిరీష అనే అమ్మాయి ఒక్కటే బయటకు వచ్చిందని మనం అనుకోవడానికి లేదు. ఎందుకనంటే ఇలాంటి అమ్మాయిలు నాకు తెలిసి పెద్దాపురంలో అంటే ఈ అమ్మాయి పెద్దాపురం నుంచి వచ్చింది కాబట్టి ఇంకా అనేక గృహాలు ఉంటాయి. నేను చెప్తా ఉన్నాను, ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు పెద్దాపురం మీద ఒక విచారణ కమిటీ వేసి పోలీసు వాళ్ళతోటి ఎన్ని గృహాల్లో ఇలాంటి ఆడపిల్లలు ఎంతమంది నలిగిపోతున్నారు, ఎంతమంది ఎంత హింసలు పడుతున్నారు అనేది ఒకటి తేల్చాలండి. రెండోది, చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారు యొక్క మహిళలు 30,000 మంది మాయమైపోయారు అని చాలా ఆవేశంగా మాట్లాడినటువంటి విజువల్స్ మన కళ్ళ ముందు ఉన్నాయి. ఈరోజు మీ కళ్ళ ముందు ఈ పసిబిడ్డ ఉంది, చాలా చిన్న వయసు, నాకు తెలిసి 25 ఏళ్ళు కూడా లేవనుకుంటా. ఆ లోపలే ఈ అమ్మాయి అత్యాచారాలకు అనేకసార్లు గురయ్యి ఒక బిడ్డకి జన్మనిచ్చి ఆ బిడ్డకు కూడా 5 ఏళ్ళు. అంటే ఆ బిడ్డకి తండ్రి ఎవరో చెప్పుకోలేనటువంటి దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఈ పాప ఈరోజు మన ముందు నిలబడింది. కాబట్టి ఇది ఒక శిరీష కథ కాదండి, అనేక మంది కథ. అంటే ఊర్లు మారినా పేర్లు మారినా కథలు ఒకటే అని చెప్తున్నా. ఈ గవర్నమెంట్కి ఈ మీడియా ఇదిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, శిరీషనే కాదు అనేక మందిని మీరు కాపాడాల్సిన అవసరం ఉంది. హోమ్ మినిస్టర్గా ఒక మహిళ ఉన్నారు, అనిత గారికి నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను ఓపెన్గా బహిరంగంగా. అనిత గారు, మీరు పెద్దాపురంలో పర్యటించండి, అనేక గృహాల మీద మీకున్నటువంటి పోలీస్ ఫోర్స్ తోటి, సిఐడి ఫోర్స్ తోటి, ఇంటెలిజెన్స్ తోటి అనేక గృహాలను ఎవరెవరు ఉన్నారో, ఇంకా ఎంతమంది బిడ్డలు నలిగిపోతున్నారో అనేది మీరు గమనించండి. మిమ్మల్ని విమర్శించడం కాకుండా మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము, ఈ విషయాల మీద మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఈ అమ్మాయికి ముఖ్యంగా రక్షణ కల్పించాలి. పోలీసులు ఈ అమ్మాయి కోసం వెతకడం కాదు, ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళి రక్షణ కల్పించాలి. ఇమ్మీడియట్గా హోమ్ మినిస్టర్ అనిత్ గారు ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని పరామర్శించాలి. ఆ అమ్మాయికి ప్రభుత్వ పరంగా జరిగేటువంటి అనేకమైనటువంటి వసతులన్నీ కల్పించాలి. అదేవిధంగా ఈ అమ్మాయికి కొంత వైద్య సహాయం కూడా అందించాలి. ఈ అమ్మాయి బిడ్డని మంచి పరిసరాల్లో వేయాలి. ఇది మేము డిమాండ్ చేస్తున్నాము. ఇంతే కాదు, ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని నేను ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాను, మీరు P4 మోడల్ అనేటువంటిది ఒకటి పేదవాళ్ళని ధనవంతులు చేస్తాము, బంగారు కుటుంబాలు చేస్తాము అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు ఒక కొత్త కార్యక్రమాన్ని. అయితే ఆ కార్యక్రమం ఏంటో ఇలాంటి అత్యాచార బాధితులకి, ఇలాంటి అనేక మంది కామానందుల చేతుల్లో నలిగిపోయిన వారికి మీరు ఉపయోగపెట్టండి. వీరి కుటుంబాలని బంగారు కుటుంబాలు చేయండి ముఖ్యమంత్రి గారు. డిప్యూటీ సీఎం గారు కూడా అదే చెప్తున్నాను, 30,000 మందిని మీరు కాపాడడం దేవుడు ఎరుగు. మీ కళ్ళ ముందు శిరీష నిలబడి ఉంది, ఈ శిరీషని కాపాడండి. మీరు కూడా శిరీష దగ్గరకు వచ్చి ఈ శిరీషని పరామర్శించాలని నేను మీ పరంగా డిమాండ్ చేస్తున్నాను. మేడం, ఒక శిరీష భారతి కాదు, అక్కడ ఇంకా చాలా మంది ఉన్నారంటూ చెప్తున్న పరిస్థితి. వీళ్ళ దగ్గర అనేక మంది అమ్మాయిలు నలిగిపోతున్నారంటూ చెప్తుంది మహిళా సంఘం. మీరు ఏం చెప్తారు? శిరీష ఈరోజు ధైర్యంగా నిలబడి తనకి పోలీసుల నుంచి రక్షణ కల్పించాలి. ఈ సమాజంలో అటువంటి వృత్తి నుంచి బయటకు వచ్చి ఒక పౌరురాలుగా ధైర్యంగా బ్రతకటానికి కావాల్సినటువంటి సౌకర్యాలు నిలబడేందుకు సౌకర్యం కల్పించాలి అని చెప్పేసి నిలబడుతుంది. ఒక శిరీష కథే కాదు, కానీ రాష్ట్రంలో ఇటువంటి అభాగ్యులు ఎంతోమంది
మహిళల్ని ఇటువంటి వృత్తుల్లోకి దించి వాళ్ళ అవసరాలు తీర్చుకునేటువంటి అరాచక గ్యాంగు చాలామంది, చాలా కథనాలు రాష్ట్రం మొత్తం ఉన్నాయి. అయితే ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా కానీ ఇటువంటి వాళ్ళకి రక్షణ కల్పించాలి. ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రాకముందు ఈ రాష్ట్రంలో 30,000 మంది మహిళలు తప్పిపోయారు, వాళ్ళని రాష్ట్రంలోకి తెప్పించాలి అని చెప్పేసి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు. కానీ ఆయన సంవత్సరం దాటింది అధికారంలోకి వచ్చి. మరి ఇటువంటి బాధిత మహిళలకి ఈ సంవత్సరం కాలంలో ఆ తప్పిపోయినటువంటి 30,000 మంది గురించి ఏం ఆలోచించారు? ఇటువంటి అభాగ్యులు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు? వాళ్ళని బయటకు తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి కావాల్సినటువంటి పరిస్థితులు ఏమి కల్పించారు అనేది మేము అడుగుతున్నాము. మరి ఇది ఒక్కటే కాదు, ఇటువంటి కూపాలు చాలా ఉన్నాయి. ఇవాళ ఆర్థిక అవసరాలు కానీ, లేదంటే పేదరికం కానీ, రకరకాలైనటువంటి ప్రలోభాలకి గురికేబట్టి ఈ సమాజంలో మహిళల్ని ఈ రకమైనటువంటి వృత్తిలోకి దింపేటువంటి వాళ్ళ భరతం పట్టాల్సినటువంటి ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, వాళ్ళకి రక్షణ కల్పించేటువంటి పరిస్థితి లేదు. ఈ సమాజంలో అటువంటి వృత్తి మాకొద్దు, మేము ధైర్యంగా నిలబడతాం, ఈ సమాజంలో మళ్ళా మామూలు పౌరురాలుగా మేము ఉంటామని చెప్పేసి వాళ్ళు అటువంటి పరిస్థితులు వచ్చినా కానీ నిలబడగలిగేటువంటి వాతావరణం ఈ సమాజంలో లేదు. అటువంటి వాతావరణం కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఒక మహిళ హోమ్ మినిస్టర్గా ఉంది. ఇప్పటికైనా శిరీష లాంటి బాధితులకి రక్షణ కల్పించడంతో పాటు ఇటువంటి వృత్తులు ఎక్కడెక్కడ రాష్ట్రంలో ఉన్నాయో వాటిని వెలికి తీయాలి. ఇటువంటి బాధిత మహిళలకు పునరావాసం కల్పించాలి, వాళ్ళకి రక్షణ కల్పించాలి. అటువంటి వాటి ప్రయత్నం లేకుండా వాళ్ళని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. శిరీష కూతురికి రక్షణ కల్పించడంతో పాటు అన్ని రకాలుగా ప్రభుత్వ ఆర్థిక సహకారం అందించాలి అని చెప్పేసి మేము 5 డిమాండ్ చేస్తాం. మేడం, మీరు ఒక అడ్వకేట్గా ఉన్నారు. ఆవిడ చెప్తుంది, శిరీష నా వెనకాల పోలీసులు ఉన్నారు, ఎవరైతే భారతి ఉందో భారత వెనకాల పోలీసులు ఉన్నారని చెప్తున్నారు. కానీ ఇప్పటికొచ్చి ఇష్యూ బయటకు వచ్చి 10 రోజులు అవుతున్నా కానీ ఏ ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకు, కనీసం కానిస్టేబుల్ హోంగార్డు క్రియాశీలకంగా ఉన్నారన్నా అక్కడ సిఏ కానీ, ఎస్ఐ కానీ, లేదా ఎస్పీ కానీ, డిఐజీ కూడా వెళ్ళారు. కానీ ఒక్కరి సస్పెన్షన్ తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి లేదంటారు. ఒకటండి, ప్రభుత్వము ఇది దాదాపు ఒక 6-7 నెలలుగా బయటకు వచ్చి గొడవతో ఉంది. ప్రభుత్వము అమ్మఒడి, ఫ్రీ బస్సు, ఆడవాళ్ళని ఉద్ధరిస్తామని చెబుతుంది కదా. ఇటువంటి ఆడవాళ్ళు ఎందుకు ఉద్ధరించరు? బాధిత మహిళలు ఎందుకు ఉద్ధరించరు? మీకు తెలియదా అంటే ఈరోజు వ్యభిచార గృహాలు పోలీసులకు తెలియకుండా అక్కడున్న మంత్రులకి వాటాలు లేకుండా జరగవు. ఈ ప్రోత్సహిస్తుందే వాళ్ళు. కాబట్టి వాళ్ళపై చర్య తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వము మేము మహిళలు ఉద్ధరిస్తామని చెప్తున్నా. ఈ ప్రభుత్వము ఇటువంటి మహిళలకు ఎందుకు రక్షణ కల్పించదు? వీళ్ళు అమ్మాయి ఎంత బాధపడుతుంది, నాకు ఇంకొక 5 సంవత్సరాల పాప ఉంది, సమాజం ఎట్లా బతకాలని ఉంటే తీసుకెళ్ళి మళ్ళీ అదే కోపంలో నెట్టడంలో ప్రధాన పోలీసు పాత్ర ఉంది. ఆ పోలీసులపై చర్య తీసుకోవాలని హోమ్ మినిస్టరు పెద్దాపురం ఏరియాలోను, చిక్కడపేట ఏరియాలో లక్షల మంది ఈరోజు ఇటువంటి వాళ్ళు బలవుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళ కోసము చర్య తీసుకోవాలని, లేని పక్షంలో అత్యాచార వ్యతిరేక కమిటీ తరపున మేము ఫైట్ చేస్తామని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గంగాభావని ప్రగతిశీల మహిళా సంఘం చెప్తున్నారు. ఖచ్చితంగా బాధిత మహిళకి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే బాధిత ఉన్నారో భారత వెనకాల పోలీసు మీద చర్యలు తీసుకోవాలి. హోమ్ మినిస్టర్ తక్షణం అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని పరిశీలించడం, దాంతోపాటు ఈ ఇష్యూకి సంబంధించి ఒక సిట్ని ఏర్పాటు చేసి న్యాయం చేయాలంటూ మహిళా సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే కనుక ఆ ప్రాంతానికి నేరుగా వెళ్తాం, పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం, బాధితుల పక్షాలన తమ పోరాటాన్ని కొనసాగిస్తామంటూ చెప్పి మహిళా సంఘాలు చెప్తున్న పరిస్థితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.